దేవుని వాక్యలో చూసినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఎఫీసీ సంఘానికి మొదటిగా రాయమంటున్నాడు. ఏంటి చదువుతారండి? మొదటి వచనం 2 అధ్యాయం 1 వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. ఎఫీసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి, ఏమని? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రములు తన కుడి చేతన పట్టుకుని, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ మాటకి ఒకసారి అక్కడ ఆగితే 7 నక్షత్రాలు ఆయన ఇంట్రడక్షన్ చూస్తే 7 నక్షత్రాలు ఆయన చేతిలో పట్టుకుని అన్నాడు అని స్టార్టింగ్ చెప్తున్నాడు. ఎందుకు మరలా చెప్తున్నాడు? ఆల్రెడీ 7 నక్షత్రములు ఆయన చేతులు ఉంటాం యోహాన్ రాస్తున్నాడు. మరలా ఎఫీసీకి రాసినప్పుడు 7 నక్షత్రములు ఆయన కుడి చేతిలో పట్టుకుని ఉన్నవాడు రాస్తున్నాడు అని యేసు ప్రభు తానే చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు అక్కడ వారికి అర్థమవుతుంది సులభంగా. కారణం ఏంటంటే వారు ఎంపరర్ డొమినేషన్. గత వారం చెప్పాను, గుర్తుందా? వారి కొడుకు కుమారుడు చనిపోతే కుమారుడు పేరులో కాయిన్ రిలీజ్ చేసి ఆ కుమారుడు భూగోళం మీద కూర్చుని 7 నక్షత్రాలు తన చేతిలో ఉన్నట్టుగా చూపిస్తాడు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను కుమారుణ్ణి, ఐఎమ్ ద సన్ అండ్ ఐఎమ్ అలైవ్, నేను సజీవునై ఉన్నానని చెప్తాడు. ముందు దాని కంటిన్యూషన్ మాట్లాడుతూ ఎఫీసీ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో నా చేతుల్లో ఉంది అధికారం, నేను ఏళ్తున్నాను, నేను పరిపాలిస్తున్నాను, నేను చెప్తున్న సంగతులు. ఎఫీసీలో ఉన్న వారికి నేను చెప్తున్న సంగతులు ఏం చెప్తున్నాడు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు చూడండి, ఒకరికి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఒకరిని గద్దించాల్సి వచ్చినప్పుడు, వారికి అడ్వైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు, వారిని జడ్జ్ చేయాల్సి వచ్చినప్పుడు, గాడ్ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ నైస్ వే. మొదటిగా వారిలో ఏమైనా మంచి ఉంటే ఆ మంచి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా ఈ పాటను నేర్చుకోవాలి. నువ్వు ఎవరైనా ప్రేమించి ఎవరికైనా గద్దింపులు చెప్పాలనుకుంటాం, ఫస్ట్ వారిలో ఉన్న మంచి చెప్పు. ఎత్తింది చెడు చెప్తాం సులభం, ఎందుకంటే అందరికి చెడు కనబడుతుందంట, మంచి కనబడుతుందంట. కానీ దేవుడు చూస్తే 7 సంఘాలకి చెప్తాడు, నేను ఎరిగొన్నా. ఒకసారి మీ పక్కన ఉన్న చూసి చెప్పండి, దేవుడు నిన్ను ఎరిగొన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఈ సంఘంతో, నేను నీ క్రియలు ఎరిగొన్నా, నీ జీవితాన్ని ఎరిగొన్నా, నీ బ్రతుకుని ఎరిగొన్నా. చూసి నేను ఎరిగొన్నానని చెప్తూ ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నీ ఓర్పు, వారిలో ఉన్న మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు, వారిలో ఉన్న మంచి కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమేమి మంచి మాట్లాడుతున్నాడు చూడండి. ఐ నో యువర్ వర్క్స్, యువర్ లేబర్, నీ క్రియలను నేను ఎరుగొన్నా, నీ కష్టము నేను ఎరుగొన్నా, నీ సహనము నేను ఎరుగొన్నా. నువ్వు చెడును సహించవయ్యా. నువ్వు చెడును సహించవు, యూ డు నాట్ బేర్ ఈవిల్. అదే సమయంలో ఏంటి, ఎవరు అపోస్తులని చెప్తున్నారో, అబద్ధ బోధకులు ఎవరో, నిజమైన బోధకులు ఎవరో మీరు పరీక్షించి తెలుసుకుంటున్నారు. మీకు మంచిగా తెలుసు ఎవరు బోధ సరి, ఎవరిది ఏం బోధ మీరు ఎరిగొన్నారు. యూ హ్యావ్ డిసర్న్మెంట్. ఇంకో మాటలు చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, కంటిన్యూ ప్లీజ్. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. నేను ఎరిగొన్నాను, నువ్వు అలసిపోలేదు, నేను ఎరిగొన్నా. వీరిలో చూసినప్పుడు ఎఫీసీ సంఘంలో చాలా మంచి కనబడుతున్నాయండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రైజ్ ఇన్ దిస్ చర్చ్. ఎఫీసీలో నుండి మనం కూడా ఇలాంటి టైటిల్స్ పొందుకోగలిగితే బాగుంటుంది. యూ హ్యావ్ గుడ్ వర్క్స్, యూ హ్యావ్ గుడ్ మారల్, యూ డిఫెండ్ ద ట్రూ డాక్ట్రిన్. మంచి బోధనలు కలిగి ఉన్నారు మీరు. అట్ ద సేమ్ టైం వారిలో ఏం చెప్తున్నాడు చూడండి, వారు నా లోపం చెప్తున్నాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను, ఏంటంట వారిలో నా లోపం ఏంటంట, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు ఎఫీసీ సంఘానికి రాసినప్పుడు మీరు అనుకోవచ్చు, మొదటి ప్రేమ లేదంట. ఏం సంఘం రా బాబు ఇదని, నేను కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాను అనుకోవచ్చు. ఆగండి కొంచెం ఫస్ట్ ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకుంటే, ఏం జరుగుతుంది అర్థం చేసుకుంటే, వీరు ఏం చేస్తారో అర్థం చేసుకుంటే, దేవుడు వారితో ఎట్లా మాట్లాడుతున్నారు అందుకుంటే, నీతో ఎట్లా మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది. ఎఫీసీ ప్రాంతం చూస్తే ఆ రోజు ఇట్ ఈస్ వండర్ఫుల్ ప్లేస్. ఆ రోజు టైం లైన్కి, ఎఫీసీ టైం లైన్కి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. ఇట్ ఎంపరర్ ఫేవరెట్ ప్లేస్గా పిలవబడుతుంది. అక్కడ కావాల్సినంత లిటరేచర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అక్కడ కావాల్సినంత ఎడ్యుకేషన్ ఉంది, అందరు ఇలైట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అక్కడ కావాల్సినంత వ్యాపారం ఉంది, అక్కడ మంచి గుడులు ఉన్నాయి, పెద్ద గుడి పేరు ఉంది. ఎవరంతా డయానా టెంపుల్ ఉందంట, ద ఆర్టిమస్ టెంపుల్, డయానా
ఫర్టిలిటీ గాడ్. ఎవరికైనా గర్భఫలం కావాలా అక్కడికి రావచ్చు అనేవారు. ఎవరికైనా గర్భఫలం లేకపోతే అక్కడికి రావచ్చు. ఎవరికైనా పంటలో అభివృద్ధి కలగాలంటే అక్కడికి రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ విగ్రహాల వ్యాపారం అధికంగా ఉండేది. దే యూజ్డ్ టు మేక్ లాట్ ఆఫ్ గాడ్స్. ఆ విగ్రహాలు వచ్చి అక్కడ బలి ఇచ్చుకుని ఆ విగ్రహం తీసుకుని వెళ్తే వారికి దీవెన కలుగుతుంది. అండ్ దే హ్యాడ్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్. ఎవరికైనా గర్భఫలం లేకపోతే అక్కడికి వచ్చి ఆ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ పడుకుంటే వారికి బిడ్డ కలుగుతుంది అన్న బిలీఫ్స్ ఉండేవి. సో ఈ స్థితుల్లో ఎఫెసీ ఉండింది. అక్కడ క్రైస్తవులకి హింసలు ప్రారంభించినప్పుడు డొమినేషన్ మామూలుడు కాదు, భయంకరమైనడు. తాను ప్రభుని పిలుచుకునేవాడు. క్రైస్తవులు అంటే భయంకరమైన శ్రమలు. అక్కడ కావాల్సినంత జిమ్నాజియం ఉండేది. ఈరోజు జిమ్నాజియంలా కాదు. జిమ్నాస్టిక్ అంటే ఈరోజు ఫిట్నెస్కి వెళ్తాం అలాగా కాదు. ఆ రోజు జిమ్నాజియం అంటే ఫ్యాషన్ షోస్ లాగా, ఫ్యాషన్ మోడల్స్ లాగా. రోమ్ యూస్ టు బిలీవ్ న్యూడిటీ ఈజ్ బ్యూటీ, సో న్యూడిటీ ఈజ్ ఫ్యాషన్. సో వస్త్రాలతో ఫ్యాషన్ సంబంధించింది కాదు, కానీ వస్త్రాలు లేకుండా శరీరాలు చూపించుకుంటూ అలాంటి స్థితిలో విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి కార్యాలు, డ్రింక్, ఆర్జీస్, పార్టీస్, విచ్చలవిడి కార్యాలు, ఓపెన్ సెక్స్ ఆర్జీస్, ఓపెన్ సెక్స్ పార్టీస్, అది లీగల్. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకి శ్రమలు. నువ్వు యేసు దేవుడు అన్నావా, నీ పని అయిపోయింది, చెరసాల్లోకి వెళ్తావు. అక్కడ నుండి డొమినేషన్ ఎంత కఠినస్తుడిగా శిక్షణ మోపుతం ప్రారంభించాడంటే, ఎందుకంటే 67 ADకి ఇంచుమించు పౌలు మరణించాడు. 67 ADకి పౌలు మరణించాడు. కానీ 96 ADకి యు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఎఫెసీలో పౌలు ఇంచుమించు 3 నెలలు యూదుల మధ్య సినగాగ్ ఆలయంలో బోధించాడంట. యూదులు అతన్ని తునీకరించిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడున్న ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో ఆయన 2 సంవత్సరాలు పొద్దుట 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఇంచుమించు పొద్దుట 11 నుండి సాయంత్రం 4 వరకు ప్రతిరోజు బోధిస్తూ వచ్చాడంట. అక్కడ నుండి సువార్త ప్రపంచమంతా వెళ్ళింది అన్నట్టు కూడా చెప్తారు చరిత్రకారులు. సో here he has been teaching, preaching, sharing the good news. ఎఫెసీ చూసినప్పుడు క్రైస్తవులకి ఎలా తయారైంది, వాళ్ళకి పెద్ద పెద్ద స్టేడియంస్ ఉండింది. 10,000 మంది అట్లా టైం కూర్చోగలిగిన స్టేడియం. దే ఇంట్రడ్యూస్డ్ గ్లాడియేటర్ ఫైట్స్ అని అక్కడ వచ్చిన ఖైదీలని, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ అరీనాలో, ఆ గ్యాలరీలో కూర్చోబెట్టి పోట్లాడతారంట. అందరు కూర్చొని చూస్తారంట. ఆ గ్యాలరీలో ఫైటింగ్ జరుగుతూ ఉంటే అందరు కూర్చొని చూస్తూ ఉంటారు. తర్వాత ఈ నీరో చక్రవర్తి ఈ ఎన్ని కాలంలో ట్రిగర్ అయినప్పుడు క్రైస్తవులకి శ్రమలు స్టార్ట్ అయిన తర్వాత, నువ్వు యేసుని నమ్మావా, ఇదిగో సింహాల బోన్లో వేయబడతావు. అలాగ అరీనాలోకి తీసుకువెళ్ళి క్రైస్తవులు పెట్టేసి సింహాలను వదిలేవారంట. అందరూ వచ్చి కూర్చుని చూస్తారు, స్పెక్టేటర్స్. సింహాలను వదులుతారు. ఇప్పుడు అందరికి చాయిస్, ముందుగా నువ్వు యేసుని ఎరగనని చెప్పు, బయటికి వెళ్ళిపోవచ్చు. యేసే దేవుడు అని చెప్తావా, లోపట చావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతానండి, ఎలాంటి పరిస్థితి మీకు వస్తే మీరేం చేస్తారు? ఆన్సర్ యువర్ సెల్ఫ్. యేసుని ఎరగని చెప్పు, బయటికి వెళ్ళిపోవచ్చు, సుఖంగా బ్రతకచ్చు. యేసు ఎరుగుతానని చెప్పు, సింహాల బోల్ని చంపేస్తా. అలాంటి పరిస్థితి. ఏసై కావాలంటానా, సింహాల బోన్లోకి వెళ్తానా, లేకపోతే ఏసై వద్దని సుఖంగా బ్రతికేస్తానా? చాలామంది డిసైడ్ అవ్వలే. చూసి వెయిట్ 7 సంఘాలకు మాట్లాడేటప్పుడు దేవుడు ఈరోజు సంఘానికి మాట్లాడుతున్నాడు. అందుకని అన్నాను, 7 రకాల మనుషులు ఈ సంఘంలో ఉన్నారు. 7 రకాల మనుషులు ఈ సంఘంలో ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, వీరి క్రియల్ని నేను ఎరుగున్నా, నీ సహనాన్ని ఎరుగున్నా, నీ ఓర్పుని ఎరుగున్నా. అలాంటి పరిస్థితుల్లో కూడా దే హ్యావ్ స్టూడ్ ఫెయిత్ఫుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వారికి ఎలాగ ఉంటుందంటే, మార్కెట్ ప్లేస్ ఉంటుంది. మార్కెట్ ప్లేస్ అంటే వ్యాపార స్థలం. వ్యాపార స్థలానికి వెళ్ళాలంటే అక్కడ పెద్ద స్తంభాలు పెట్టి, ఈరోజు కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పడిపోయిన రూయిన్స్. ఈ స్తంభాల మధ్యలో మొత్తం ఆర్కిటెక్చర్, ఎంట్రన్స్లో రోమన్ ఎంపరర్ దేవుడు అని ఉంటుంది, ఎంపరర్ ప్రభువు అని ఉంటుంది. అక్కడ ప్రతి ఎంపరర్ దేవుడు అని పిలుచుకున్నాడు. అక్కడ ప్రారంభంలో ఏముంటుందంటే, ఒక ఎంపరర్ స్టాట్యూ, అక్కడ ధూపం ఉంటుంది. వెళ్ళి ఫ్రాంకిన్సెన్స్ చేసి ఎంపరర్కి మొక్కి లోపలికి వెళ్ళాలి. నువ్వు ఎంపరర్ దేవుడు అని నోటితో ఒప్పుకుని అక్కడ ఫ్రాంకిన్సెన్స్ చేసి వెళ్ళాలి.
వెళ్తానే లోపలికి వ్యాపారం చేస్తాను ముందు, లేకపోతే వెళ్తానికి లేదు. సో ఆది సంఘం ఏమైంది తెలుసా? ఆది సంఘానికి దే కుడ్ నాట్ డూ ఇట్. ఆది సంఘము క్రీస్తు నిమిత్తమై యేసే దేవుడు, ఎంపరర్ దేవుడిని ఎట్లా చెప్తా? యేసు మాత్రమే దేవుడు, ఎంపరర్ దేవుడిని ఎట్లా ఒప్పుకుంటావు? సో అలాంటి పరిస్థితులు ఏమైంది? దే కుడెంట్ డూ ఇట్. సో నువ్వు క్రైస్తవుడువా, వ్యాపారం లేదు. క్రైస్తవుడా, ఎడ్యుకేషన్కి వెళ్తానికి లేదు. క్రైస్తవుడువా, ఏమి చేస్తానికి లేదు. క్రైస్తవుడువా, యూ హ్యావ్ డినైడ్ బై ద వరల్డ్, యు ఆర్ డినైడ్ బై ద వరల్డ్. ఒకప్పుడు అన్నీ ఉన్నాయేమో, కానీ ఆ శ్రమల కాలంలో ఏం లేదు, అన్నీ ఉన్నాయన్నీ పోగొట్టుకున్నారు, ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఎఫెసీ ఉంది. నేను ఎందుకు ఇంట్రొడక్షన్ చెప్తున్నానంటే ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు వారికి అలాంటి స్థితుల్లో కూడా ఎంత కఠినంగా, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు నీ దగ్గర నుండి. ఏదో బ్రతికేస్తే చాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే హీ వాంట్స్ యు టు ద బెస్ట్. సో ఇక్కడ చూసినప్పుడు నీ క్రియలు బాగుంది, నీ సహనం బాగుంది, నీ ఓర్పు బాగుంది, నువ్వు ఎవడు ఏంటో తెలుసుకుంటున్నావు. నువ్వు నికోలాయితీల బోధన నువ్వు లోబడతలేదు, నువ్వు నమ్మట్లేదు, నువ్వు అంగీకరిస్తలేదు, నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదు, నువ్వు రాజీ పడతలేదు, నువ్వు తుడీకరిస్తున్నావు నికోలాయితీల బోధనే. నీ మొదటి క్రియలు కడపటి క్రియల కన్నా, నీ కడపటి క్రియలు మొదటి క్రియల కన్నా అధికంగా ఉంది. అంటే నీలో గ్రోత్ ఉంది, నువ్వు చేసే పని బాగుంది, నీ సేవ బాగుంది, అన్నీ బాగుంది. కానీ దేవుడు అంటాడు నీలో ఒకటి లోపమై ఉంది. ఏంటో ఒకటంటే మొదటి ప్రేమ నీలో లేదు. నువ్వు ఒకప్పుడు ప్రేమించిన రీతిగా నువ్వు ప్రేమిస్తలేదు. అంటే దేవుడు అంటున్నాడు నీ క్రియలు, నీ కార్యాలు, నీ అన్నిటికన్నా నువ్వు నేను కలిగి ఉన్న సంబంధాన్ని చూస్తున్నా. మన ఇద్దరి మధ్య సంబంధం బాగుంటే బాగుంది, మన ఇద్దరి మధ్య సంబంధం బాగాలేదా బాగా. అంటే దేవుడు ఒకటే అంటున్నాడు నువ్వు ఏం చేసావు కాదు నీ జీవితంతో, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ముఖ్యం. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని దేవుడు పరీక్షించి ఈరోజు మీ ముందు నిలబడి మిమ్మల్ని త్రాసులో దేవుడు తోలిస్తే మీలో ప్రేమను చూడగలుగుతున్నారా? సో ఈరోజు మీరు జవాబు ఇచ్చుకోవాలి. డూ యూ లవ్ గాడ్? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తారంటే లోకం ద్వారా అసహించబడతారు. బీ షూర్ ఆఫ్ ఇట్. లోకం మిమ్మల్ని అసహించుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీకు ముందుగా యేసయ్యను అసహించుకుంది. యు ఆర్ నాట్ ద ఫస్ట్. Don't feel bad, don't feel odd. I am odd man out. No. God is there. God is watching you. దేవుడు ఎరుగున్నాడు. ఇక్కడ ఎఫెసీ దగ్గరకు వచ్చేటప్పటికి వీరి వ్యాపారాలు, వీరు విగ్రహాలు, వీరి కార్యాలు, వీరన్నిటిలో విశ్వాసగా ఒక వ్యక్తి నిలబడతాం చాలా కష్టం. ఎందుకంటే కలిగినవన్నీ పోగొట్టుకుని బ్రతకవలసిన అవసరత వస్తుంది కాబట్టి. కానీ అక్కడ వారితో ఏమని చెప్తున్నాడు చూడండి దేవుడు. ఏ స్థితిలో నుండి నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి క్రియలు రా. కమ్ బ్యాక్ టు ద బిగినింగ్, కమ్ బ్యాక్ టు ద స్టార్ట్. నువ్వు మొదటి క్రియలుగా రా అని ఎఫెసీ సంఘంతో చెప్తున్నారు. నువ్వు మొదటి క్రియలకి తిరిగి వస్తే సరే. తిరిగి వస్తే ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చేస్తానంటున్నాడు? మొదటి క్రియలు తిరిగి వస్తే జీవవృక్ష ఫలాన్ని నీకు భుజిస్తానికి ఇస్తా. ఐల్ గివ్ యూ టు ఈట్. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము నుండి నీకు తినటానికి ఇస్తా. విచ్ మీన్స్ నీకు మరణం అనేదే ఉండదు, నీకు రెండవ మరణం అనేదే ఉండదు. నువ్వు ఈ భూమి పైన బ్రతుకుతున్నావా చేస్తున్నావా అనేది పాయింట్ కాదు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా, నువ్వు మరణిస్తే దేవునితో ఉంటావా, నిత్య జీవ వారసుడిగా ఉంటావా అనేదే సవాల్. సో దేవుడు ఇక్కడ అంటున్నాడు, కండిషన్ పెడుతున్నాడు, నువ్వు మొదటి క్రియలకి తిరిగిరా. లవ్ మీ యాజ్ యూ డూ, లవ్ మీ యాజ్ యూ యూజ్డ్ టు లవ్ మీ. అట్లా ప్రేమిస్తే నేను నీకు కార్యం చేస్తా, నేను నీకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను.